దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఈ ప్రశ్న అందరు తెలుసుకోవాలండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 1 ఇయర్ లోపల దంపతులు ఇద్దరు కలిసి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే సంతానము ఎందుకు కలగలేదు. ఎందుకంటే బై ఛాన్స్ అకరెన్స్ ఎవరు ఏ డేట్ చూసుకున్నా ఏ టెస్ట్ చేయకపోయినా సరే ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుందండి. 6 నెలల్లో కనీసము 80% మందికి వస్తుంది. మిగతా 6 నెలల్లో ఇంకో 10% మందికి వస్తుంది. యావరేజ్గా 10 to 15% కపుల్స్లో 1 ఇయర్ కలిసి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ సమయంలో టెస్ట్లకి రావాల్సి వస్తుంది. జనరల్గా పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు కానీ లేక అత్తమామలు కానీ అడుగుతూనే ఉంటారండి, ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమైంది, చెక్ చేయించుకోండి. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోతే టెస్ట్ చేసుకోమనేది ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి విషయం. కొన్ని సంవత్సరాలుగా కొన్ని శతాబ్దాలుగా నడుస్తున్న విషయమే. ఎందుకంటే ఎవరు ఏ టెస్ట్ చేయకపోయినా, సైన్స్ అభివృద్ధి కాకపోయినా ప్రెగ్నెన్సీ అయితే వస్తూనే ఉంది, బిడ్డల్ని కంటూనే ఉన్నారు. డెలివరీలు అసలు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మానవాళి మాత్రం అంతరించిపోలేదు. అందువల్లనే కోటాను కోట్ల మంది పుడుతూనే ఉన్నారు. జనాభా పాపులేషన్ పెరుగుతూ ఎక్స్ప్లోజన్ కూడా అవుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. దాని అర్థం ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి చికిత్సలు ఎటువంటి టెస్టులు లేకుండానే వస్తుందనేది మెజారిటీ అభిప్రాయం. మరి 10-15% మంది కపుల్స్లో 1 ఇయర్లో ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అనేది ప్రశ్న. వారు ఏ టెస్ట్ చేసుకోవాలి, ఎవరిని కన్సల్ట్ కావాలనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. కొంతమంది పురుషులు పెళ్లి చేసుకున్నారు, ఒక అమ్మాయితో 3 సంవత్సరాలు ఉన్నారు, అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదు, ఏ టెస్టు లేకుండా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె 2-3 ఇయర్స్ ఉంది, ఆమెకు పిల్లలు కలగలేదు. ఆమెను వదిలేసి మళ్ళీ థర్డ్ పెళ్లి చేసుకున్నారు, 3వ ఆమె కూడా పిల్లలు కాలేదు. ఆ తర్వాత డౌట్లోకి పడ్డారండి, ఏంటి అబ్బాయికి ఇన్ని పెళ్లి చేసినా సరే పిల్లలు కావట్లేదు అంటే ప్రాబ్లం అమ్మాయిల్లోనే ఉంటుందని, అబ్బాయిలు ఏమి ఉండదని, అబ్బాయిలకు టెస్టులు లేవని, అలాంటి మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలి ఉన్నాయి. ఆ తర్వాత పురుషుడికి టెస్ట్ చేస్తే అతను వీర్య కణాలు లేవని, అందువల్లే అతని 3 భార్యలకి పిల్లలు కలగలేదని తెలుసుకున్నారు. అప్పుడు ఒక్కసారిగా 4 ఖర్చుకొని ఆ అబ్బాయికి ఏం ట్రీట్మెంట్ అన్నారు, అతని చికిత్స చేస్తే ఆ 3 కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. దీని అర్థం ఏంటంటే సమస్యలు పురుషుల్లో ఉండొచ్చు, స్త్రీలో ఉండొచ్చు. అయితే ఎంతమందిలో ఎంత పర్సెంటేజ్ అంటే 50% సమస్యలు పురుషుల్లో, 50% సమస్యలు స్త్రీలో ఉంటున్నాయి. కాబట్టి ఇద్దరికి టెస్ట్లు అవసరమే. మరి ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చేసుకోవాలి అంటే పురుషుల్లో ఉన్నటువంటి సెమెన్ టెస్ట్ చేయడం మొట్టమొదటి చేసుకోవాలి. ఎందుకంటే సింపుల్ టెస్టు, 1 రోజులో అయిపోయే టెస్టు. పురుషుడు తన యొక్క వీర్యాన్ని మేము చెప్పిన స్టెప్స్ ప్రకారం తీసుకొచ్చి మా హాస్పిటల్లో ఇస్తే దాన్ని స్టడీ చేస్తాం. జనరల్గా సెమెన్ ఇవ్వడం అనేది ఎలా అంటే 3 days గ్యాప్ ఇచ్చి భార్యతో కలవకుండా 4th day హాస్పిటల్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ప్రదేశంలో దాన్ని తీసి మేము ఇచ్చిన కంటైనర్లు నింపి ఇచ్చినట్లయితే దాన్ని వెంటనే చెక్ చేస్తామండి. తర్వాత చూసుకునేది కాదు. ఎందుకంటే అందులో ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని కదులుతున్నాయి, ఎన్ని నార్మల్ షేప్లో ఉన్నాయి, ఈ స్టెప్స్ అన్నీ కూడా 5-6 పారామీటర్స్ని మేము రాసుకొని వాటిని ఒక రిపోర్ట్గా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి కనుక నార్మల్గా ఉందనుకుందాం, నార్మల్ ఉంటే ఇక అతనికి ఏ టెస్టు అక్కర్లేదు. జనరల్ కొంతమంది హాస్పిటల్లో ఇవ్వడం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అది కొత్త ప్రదేశము, అంత అనువుగా లేదంటే ఇంటి నుంచి తీసుకురమ్మని చెప్తాం. పార్ట్నర్ సహాయంతో కూడా తీసుకోవచ్చండి. తీసుకొని వితిన్ 1 hour హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాం. తెచ్చే క్రమంలో ఎందుకంటే మనం మొటిలిటీ చూడాలి, కణాలు కదలికలు అనేవి 2 hours పోతాయి. కాబట్టి రాంగ్ రిపోర్ట్ రావచ్చు. కాబట్టి శాంపుల్ కలెక్షన్ ఇంట్లో చేసినా సరే వెంటనే దాన్ని షర్ట్ పాకెట్లో పెట్టుకోమంటున్నాం. ఎందుకంటే ఛాతీ దగ్గర టెంపరేచర్ బాగుంటుంది, బాడీ టెంపరేచర్ టచ్ అయి ఉంటే కణాలు చనిపోకుండా ఉంటాయని వితిన్ 1 hour వచ్చి హాస్పిటల్ ఇచ్చేస్తే వెంటనే మేము చెక్ చేస్తాం. సో ఇది సెమెన్ టెస్టింగ్ చేసేటువంటి పద్ధతి. అది నార్మల్గా ఉంటే ఏ టెస్టు అక్కర్లేదు. అది తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎందుకు తగ్గినాయి అనే దానికి ఫర్దర్ టెస్టులు ఉంటాయి. పురుషుల్లో టెస్టిస్ చుట్టూ ఉండేటువంటి కొన్ని సిరలు ఎన్లార్జ్ అవుతాయి, దానివల్ల ఉష్ణోగ్రత పెరిగి కణాలు చనిపోయే అవకాశం ఉంది. దాన్నే వెరికోసిల్ అంటారు. అంటే పొట్టలో ఉండే కొన్ని వాల్స్, టెస్టికులర్ వెయిన్స్లో వాల్స్ దెబ్బతినడం వల్ల టెస్టిస్ చుట్టూ ఉన్నటువంటి సిరలు ఎన్లార్జ్ అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి కొత్త బ్లడ్ ఫ్లో రాకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల స్లోగా కణాల ఉత్పత్తి తగ్గుతుంది. టెస్టిస్ బాగానే పనిచేయచ్చు, కానీ దాని చుట్టూ ఉన్నటువంటి అడ్వర్స్ ఎన్వైరన్మెంట్ వల్ల కణాల సంఖ్య తగ్గచ్చు, లేక కదలికలు తగ్గచ్చు, లేక షేపు అబ్నార్మల్ కావచ్చు. స్పర్మ్ ఎలా ఉంటుంది, ఓ చిన్న తల, పొడవైన తోక, అంటే 1% తల అయితే 99% తోక కదులుతూ ఒక కొరడాలాగా తిరుగుతూ తల ముందుకు ప్రొపైల్ చేస్తుంది. అంటే ఒక ఏరోప్లేన్ లేక రాకెట్ టెక్నాలజీ. అలా కొన్ని కోటాను కోట్ల స్పర్మ్స్ మనం తయారు చేస్తూనే ఉన్నారు పురుషులు. ఎంత ఉండాలి స్పర్మ్ కౌంటు అంటే 60 మిలియన్ కౌంటు పర్ మిల్లీలీటర్. ఎన్ని మిల్లీలీటర్లు అంటే రోజుకు 3 నుంచి 5 మిల్లీలీటర్లు వస్తాయి. ఆ తర్వాత ఎన్ని కదలాలి, ఒక 39% కదలాలి ఫాస్ట్గా. లీనియర్ ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటాం, అంటే బాడ వేస్తే ముందుకు ఎలా పరిగెత్తుంది అలా ఉంటుంది. అలా స్పీడ్కి వెళ్తేనే స్త్రీ జనన వ్యవస్థ పరిగెత్తుకుంటూ వెళ్ళి అండాన్ని ఛేదించే అవకాశాలు వస్తాయి.
నార్మల్ షేప్స్ ఎన్ని ఉండాలి, కనీసము 4% కంటే ఎక్కువ ఉండాలి. 30% ఉండొచ్చు, 60% ఉండొచ్చు. జనరల్గా నార్మల్ రూల్ ఆఫ్ 60 అంటాం, అంటే 60 మిలియన్ కౌంట్ ఉండాలి, 60% కదలగలగాలి, 60% నార్మల్గా ఉండాలి. అలాంటి సెమెన్ ఉంటే పురుషుడి వల్ల ఏ సమస్య లేదు. ప్రెగ్నెన్సీ రాకపోతే స్త్రీని చెక్ చేయండి అలా అనుకుంటాం. కాబట్టి పురుషుని కౌంట్ తగ్గితే దాని కారణాలు చూస్తాం. కొంతమందికి టెస్టిస్ పొట్టలో ఊడిపోతాయండి, బయటకు ఉండవు, కానీ పురుషుడు చలామణి అవుతూనే ఉంటాడు. అలాంటి వాళ్ళకి చెక్ చేసి ఎక్కడోని టెస్టిస్ చూడటం, తేగలితే కిందకి తెచ్చి పెట్టడం, అతని ద్వారా కౌంట్ వస్తుందా లేదో తెలుసుకోవటం. కొన్నిసార్లు కౌంట్ 0 ఉంటుందండి. 0 అంటే ఏం చేస్తాము, అతనిలో క్రోమోజోమల్ క్యారోటైపింగ్ అంటే XY క్రోమోజోమ్ ఉందా లేదా. పురుషుల్లో X1, Y1 క్రోమోజోమ్స్ ఉంటాయి. Y క్రోమోజోమ్లో స్పర్మ్ ప్రొడ్యూసింగ్ జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ముఖ్యంగా AZF A, B, C అని ఉంటాయి. ఆ 3 ఉండాలండి, ఉంటే కణాల ఉత్పత్తి బాగుంటుంది. ఒకవేళ C అనే జీన్ లేకపోయినా పర్లేదు, కొంతవరకు తయారవుతాయి. A కానీ B కానీ లేదనుకోండి, స్పర్మ్ ప్రొడ్యూసింగ్ జీన్, కణాలు ఉత్పత్తి ఉండదు. కాబట్టి అతనిలో కణాలు తయారు కావు, కాబట్టి డోనర్ స్పర్మ్ తీసుకోమని చెప్తాం. అదే కణాలు జీన్స్ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు అని వచ్చింది అనుకో క్రోమోజోమ్స్లో, అప్పుడు టెస్టిస్ని చిన్న ముక్క తీసుకుంటాం, తీసుకొని పరీక్ష చేస్తాం. ఎందుకంటే జీన్స్ బాగున్నాయి, కణాలు తయారు చేసే సత్తా ఇతనిలో ఉంది, మరి ఎందుకు తయారు కాలే. టెస్టిస్లో చిన్న ముక్క తీస్తాం. ఆల్మోస్ట్ టెస్టిస్ 18 గ్రాములు ఉంటుంది, 18-22 గ్రాములు. చిన్నగా 1 గ్రాము లేక 1/2 గ్రామ్ సరిపోతుందండి. చిన్న ముక్క తీసుకొని పరీక్ష చేస్తే అందులో 250 ఫంక్షన్ యూనిట్స్ ఉంటాయి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. వాటిలో 16 దశల్లో కణాలు తయారవుతూనే ఉంటాయి, ఫస్ట్ స్టెప్ నుంచి 16 దశల వరకు. తీసిన వాటిలో అన్ని దశలు కనబడాలి. ఫస్ట్ స్టేజ్ కనబడాలి, 9ది కనబడాలి, 16 కనబడాలి. 16 తర్వాత మెల్లగా బయటకు రావడానికి ఎపిడిడిమిస్ అనే ఒక నాళం ఉంటుంది, దాని తర్వాత బయటకు వచ్చేస్తాయి. సో ఎపిడిడిమిస్ యొక్క ఎండింగ్లో కణాలు చలనం సంతరించుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకునేటువంటి ఆ బయాప్సీలో అవి నార్మల్గా ఉందనుకోండి, కణాలు ఉత్పత్తి బాగుంటే మరి ఎందుకు రాలేదు బయటికి, 0 ఎందుకు ఉంది అంటే ఎక్కడో నాళం బ్లాక్ అయింది. ఆ పురుషుడికి తెలియకపోవచ్చు, ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ, లేక ముందు కాలంలో స్మాల్ పాక్స్ వల్ల కానీ, కొంతమందికి మమ్స్ వల్ల కానీ, మరి కొంతమందికి సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ వల్ల కానీ, కొంతమందికి ఇంజరీస్ వల్ల కానీ, కొంతమందికి క్రికెట్ ఇంజరీస్ ఉంటాయండి. డైరెక్ట్గా టెస్టిస్ దెబ్బ తగిలి అక్కడ రక్తం గడ్డగట్టి అది మాని నాళాలంతా మొత్తం కన్స్ట్రిక్ట్ చేసి వీరి కణాలు పోయే దారిని మూసేసినాయి. సో దాని బ్లాక్ని ఐడెంటిఫై చేయటం, ఐడెంటిఫై చేసిన దాన్ని ఆ బ్లాక్ పోర్షన్ బైపాస్ చేస్తూ దానికంటే ఎహెడ్ పైకి వెళ్ళి ఓపెన్గా ఉన్న ట్యూబ్ తెచ్చి మళ్ళీ టెస్టిస్ దగ్గర నాళాలు కలపడం, దాన్నే మైక్రోసర్జికల్ వాసో ఎపిడిడిమల్ ఎనాస్టమోస్ అంటారు. ఇది నేను క్లీవ్లాండ్ క్లినిక్ అని ఉందండి, అమెరికాలో ఉంది, ఓహయో స్టేట్లో, అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కలుపుతున్న నాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి. దానిలో మేము 3 లేక 4 కుట్లు వేయాలి, ఆ నాళం మధ్యలో స్పర్మ్స్ పోగలగాలి. ఇదంతా కూడా కష్టమైన పనే. వెంట్రుకల్లో సర్జరీ చేయడం అనేది కష్టం. అలా మేము చేయగలుగుతున్నాం అంటే ఒక 40 రెట్లు మ్యాగ్నిఫికేషన్లో మేము చూసి సర్జరీ చేస్తున్నాం. ఆ సర్జరీ ద్వారా బయట కణాలు వస్తాయని కనీసం 100 మందికి చేస్తే 80% సక్సెస్ రేట్ ఉంది. ఒకవేళ మిగిలిన వాళ్ళలో ఎవరు సక్సెస్ అయిందో వాళ్ళకి ఇంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళలో ఉన్న కణాల్లో వాటిని యాస్పిరేట్ చేసి భార్యకి ఎక్కడం ద్వారా వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి 10-15 మిలియన్ ఉంటుందండి, అంటే ఇంట్లో ప్రెగ్నెన్సీ రాదు కానీ కౌంట్ పర్లేదు. WHO క్రైటీరియా ప్రకారం 15 మిలియన్స్ ఉంటే సరిపోతుందని. అంత ఉన్నా సరే ఇంట్లో ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఉన్న కణాలని మంచి వాటిని వేరుకోవడం, కదిలే వాటిని సెపరేట్ చేసుకోవడం. దానికి ఏం చేస్తాం, స్విమ్ అప్ టెక్నిక్ అని ఉంటుంది. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాన్ని ఏటవాలుగా పెడితే కదలగలిగినవన్నీ పైకి వచ్చేస్తాయి, కదలేని కింద అడుగు నుండిపోతాయి. పైకి వచ్చిన వాటిని వేరే బీకర్లోకి తీసుకొని ఆ మంచి కణాలని, మంచి స్పర్మ్స్ని భార్య యొక్క గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఎప్పుడు అంటే అండం విడుదల అవుతుంది అని మనం చూసుకున్నప్పుడు స్కానింగ్ ద్వారా 2 బ్యాచ్లుగా 13వ రోజు ఒకసారి, 14వ రోజు ఒకసారి, ఈ 2 బ్యాచ్ల్లో ఏదో ఒక దానికి ఎగ్గు దొరుకుతుందని. ఎందుకంటే స్త్రీకి నెలసరి అయినటువంటి రోజు నుంచి స్టార్ట్ చేస్తే 28 రోజుల సైకిల్ అనుకుందాం. అందులో మధ్యదారిలో అండం విడుదల ఉంటుంది. ఫస్ట్ నెలసరి వచ్చింది, మెన్స్ట్రుయేషన్ వచ్చింది, అండం విడుదల ఎప్పుడు అవుతుంది అంటే 14వ రోజు, 15వ రోజు అట్లా జరగచ్చు. సో ఆ రోజుల్లో కలవమని చెప్తున్నాం. ఆ రోజులు కూడా ఆల్టర్నేటివ్ కలవమని చెప్తాం. 12వ రోజు, 14వ రోజు, 16వ రోజు, 18వ రోజు, ఈ 4 సార్లు కలవడం వల్ల 4 బ్యాచ్లు స్పర్మ్స్ లోపలికి వెళ్తాయి. ఏ రోజు అండం విడుదలైనా సరే వాటిని క్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి అని ఆశపడతాం. IUI టెక్నిక్ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. పురుషుడి కణాలు బాగానే ఉన్నాయి, స్త్రీకి ఎగ్ రిలీజ్ బాగానే ఉంది, కానీ ఇంట్లో మాత్రం ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలాంటప్పుడు అమ్మాయికి స్కానింగ్ చేసి అండం విడుదల రేపు జరగబోతుందంటే ఆమెను పిలిచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి, ట్రిగర్ ఇంజెక్షన్ అంటారు, అండం విడుదల కావడానికి అవసరమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చి భర్త యొక్క స్పర్మ్ని, మంచి కణాలను ఏరుకొని సెపరేట్ చేసినటువంటి కాన్సన్ట్రేటెడ్ శాంపుల్ తీసుకొని చిన్న సిరింజ్ ద్వారా గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. పెట్టి 1 or 2 hours ఉన్నాక అమ్మాయి వెళ్ళిపోవచ్చండి ఇంటికి. ఆ స్పర్మ్స్ లోపల ఈదుతూ అండాన్ని ఛేదిస్తే ఆశపడతాం. దీని సక్సెస్ రేట్ ఒకసారి చేస్తే 15-18% ఉంది. ఈ IUI టెక్నిక్ అనేది 2-3-4 సార్లు 5 సార్లు కూడా చేయొచ్చండి. ఎందుకంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ఆపేస్తాం. ఎందుకంటే మేజర్ డిఫెక్ట్స్ వీళ్ళలో లేవు కాబట్టి, అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఇన్ఫర్టిలిటీ ఉంది కాబట్టి, టెస్టులు నార్మల్గా వస్తున్నాయి కాబట్టి, అతి తక్కువ ఖర్చుతో కేవలం ఒక 2 hours హాస్పిటల్లో ఉంటే చాలు. ఆ ఎక్కించిన తర్వాత పడుకోమని చెప్తాం, ఒక 2 hours
ఎందుకంటే మనం ఎక్కించింది వెనక్కి రాకుండా. ఆ తర్వాత లేచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మెజారిటీకి అంటే ఒక 5-6 సార్లు చేసినప్పుడు 70-80% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రాని వాళ్ళకే ఫర్దర్ టెస్టులు కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ ఉంది. అది హై ఎండ్ ట్రీట్మెంట్ అండి. అదేంటంటే ఉదాహరణకు కణాలు తక్కువ ఉన్నాయి, 1 మిలియన్ కంటే తక్కువ ఉన్నాయి. ఉండవలసింది 15 మిలియన్ అయితే 0.5 మిలియన్ లేదా 1 మిలియన్, 0.1 మిలియన్ ఇలా ఉంటుంది. 0.1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షల్లో అంటే ఆల్మోస్ట్ 10,000. స్పర్మ్స్ ఎన్ని కావాలి ప్రెగ్నెన్సీ అంటే ఒకటి చాలండి. ఒక స్పర్మ్ చాలన్నప్పుడు మీరు 10 లక్షలు కానీ 10,000 కానీ ఉంటే తక్కువని ఎలా అంటున్నారు అని పేషెంట్స్ అడుగుతున్నారు. ఒక హెల్దీ స్పర్మ్ రావాలంటే దాంతోపాటు అనేక ఇతర స్పర్మ్స్ కూడా కావాలి. అన్నీ కలిసి అండం చుట్టుముట్టాలి. అన్నీ తమ స్పర్మ్ యొక్క ముందు చిన్న యాక్రమల్ క్యాప్ అని ఒక ముక్కులాగా ఉంటుంది. దానిలో ఎంజైమ్ను పగలగొట్టుకుని అండం పైన ఉన్నటువంటి దుర్భేద్యమైన కవచం జోనా పెలిసైడ్ని తడపాలి. తడుపుతూ ఇంటెన్సివ్ స్క్రూ డ్రైవ్ మూమెంట్ అంటారండి. స్క్రూని ఎలా మనం తిప్పుతాం అలా తిప్పితే ఎక్కడో చోట రంధ్రం పడుతుంది. ఆ ఫస్ట్ స్పర్మ్ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఇక జోనా పెలిసైడ్ ఏ ఇతర స్పర్మ్ కూడా ఓపెన్ కాదు. సో ఇది రిసెప్టర్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి అనేక స్పర్మ్స్ ఉండాలి. అండం దగ్గర ఒక స్పర్మ్ కావాలంటే ఒకటి పోతే కుదరదు. కొన్ని వేలాది లక్షలాది వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏదో దానికి ఛాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మనకు ఉన్నవే తక్కువ. రెండవది, స్త్రీకి అండ విడుదల కావట్లే. దానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. అండంని పెరగడానికి అవసరమైనటువంటి హార్మోన్స్ సపోర్ట్ ఇస్తారు డైలీ బేసిస్లో. అండం విడుదల అవుతున్న క్రమంలో మరి వాటిని ఫలదీకరణ ఎలా చేయించడం, ఇంట్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు, కొద్దిపాటి కౌంట్ ఉంది, దానికి చేసే టెక్నిక్ పేరు IVF. 1978లో ఎడ్వర్డ్స్ అండ్ స్టెప్టో ఇద్దరు శాస్త్రజ్ఞులు, ఎడ్వర్డ్స్ అనే ఆయన ఎంబ్రియాలజిస్ట్, స్టెప్టో అనే ఆయన గైనకాలజిస్ట్, వీళ్ళిద్దరు కలిసి ఆలోచించింది ఏంటి అంటే ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది మనకు తెలియట్లేదు, దాన్ని మనం బయట చేద్దాం. అప్పుడు టెస్ట్ ట్యూబ్లో వాళ్ళు చేయించారండి. ఆ టైంలో ఇంక్యుబేటర్స్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళ మెట్ల కింద గడ్డివాంలాగా తయారు చేసి అమ్మాయి నుంచి ఎగ్స్ తీసుకున్నారు స్కానింగ్ ద్వారా, పురుషుని యొక్క స్పర్మ్స్ తీసుకున్నారు. 2 టెస్ట్ ట్యూబ్లు వేసి గడ్డివాంలో ఉంచారు. టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేశారు. 3 రోజుల కల్లా తీశారు. చూస్తే పిండం తయారైంది. ఆ పిండాన్ని ఆ స్త్రీ యొక్క గర్భశిలో ప్రవేశపెట్టారు. ఎవరా స్త్రీ అంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక నర్సు. ఆమెకు పిల్లలు కాలేదని అల్లాడిపోతుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, మాకు పిల్లలు కావట్లేని గొడవలు అవుతున్నాయి ఇంట్లో, ఏదైనా చేయండి అంటే ఆమెకు ట్యూబ్స్ బ్లాక్ అయినా తెలుసుకున్నారు. ట్యూబ్స్ రిపేర్ చేయడానికి కుదరలేదు కాబట్టి ఈ IVF టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించారు. 12 బిడ్డ 1978లో పుట్టింది. ఆ పాప పేరు లూయిస్ బ్రౌన్. ఆ పాప ఇప్పటికి మీరు గమనించి చూస్తుంటే 40 సంవత్సరాలు 37 సంవత్సరాలు అయింది. ఆమె హెల్తీగా ఉంది. ఆమె కూడా నర్సుగా పనిచేసుకుంటుంది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమెకు బిడ్డలు కలిగారని నార్మల్గా ఇంట్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమెకి. ఆమె ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఫస్ట్ టెస్ట్ బేబీ తన బిడ్డలు మాత్రం నార్మల్గా కన్నది. దాని అర్థం ఏంటంటే పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారని, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావని. తర్వాత IVF టెక్నిక్ని పర్ఫెక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పాతకాలంలో 78లో ఏముందో మనకు తెలియదు, కానీ ఎవ్రీ 10 ఇయర్స్కి పెరుగుతూనే ఉంది టెక్నాలజీ. సో మంచి సూపర్ ఫైన్ ఇంక్యుబేటర్స్ వచ్చినాయి. ఆ తర్వాత స్పర్మ్ని సేకరించే టెక్నిక్స్ మారినాయి. అసలు IVFలో బేసిస్ ఏంటి అంటే పురుషుడి నుంచి స్పర్మ్ తీసుకోవడం 1 లక్ష సరిపోతాయి. ఉదాహరణకు 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, మంచి 1 lakh తీసుకుంటే చాలు, మిగతా వదిలేయాలి. ఎందుకంటే పనికిరాని స్పర్మ్స్ అడ్డం వచ్చి పరిగెత్తే వాడికి అడ్డుపడుతున్నాయి. కాబట్టి 1 లక్ష స్పర్మ్స్ తీసుకుంటారు. తక్కువ పడితే అది 1 లక్ష కాకుండా 50,000 తీసుకుంటారు. మినిమం ఎంత అంటే 10,000 స్పర్మ్స్ చాలు. ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకుంటారు. భార్య నుంచి ఎగ్స్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్స్ రోజువారీ ఇస్తారు. పీరియడ్ అయిన తర్వాత సెకండ్ డే నుంచి ఇస్తూ 14 రోజుల కల్లా రెడీ టు రప్చర్ అన్నప్పుడు స్కానింగ్ ద్వారా కిందని తీసేసుకుంటాం, అది పగలకుండానే. ఎందుకంటే పగిలితే మనకు దొరకవు. సో తీసుకొని ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, నార్మల్గా అయితే 1 ఎగ్ వస్తుంది. ఇంజెక్షన్స్ ద్వారా, మల్టిపుల్ ఇంజెక్షన్స్ ద్వారా 10-12 ఎగ్స్ వస్తాయి. ఆ 10-12 తీసుకొని అదే టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం. ఈ రెండింటిని కలిపి చిన్న ఇంక్యుబేటర్లో పెడుతున్నాం. ఇంక్యుబేటర్ అంటే ఏంటి, చిన్న ఒక ఫ్రిడ్జ్ లాగా కనబడుతుంది. కమ్మనైన అమ్మ గర్భం. తల్లి గర్భంలో ఏం జరుగుతుంది అవన్నీ అక్కడ పొందుపరిచారు. చిమ్మ చీకటి, నార్మల్ బాడీ టెంపరేచర్. చాలామందికి కార్బన్ డైఆక్సైడ్ అంటే పనికిరాని వాయువు అనుకుంటాం. మనకు ఆక్సిజన్ ఇంపార్టెంట్, కానీ పిండానికి కార్బన్ డైఆక్సైడే కావాలి. తల్లి గర్భంలో కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎనరోబిక్ అట్మాస్ఫియర్ జరుగుతుంది. కాబట్టి ఇంక్యుబేటర్కు కార్బన్ డైఆక్సైడ్ కంటిన్యూస్ సప్లై ఇస్తాం. అలా ఇచ్చినాక 3వ రోజు కల్లా కొన్ని స్పర్మ్స్ అండాన్ని ఛేదిస్తాయి. ఒక పిండం తయారవుతుంది. మైక్రోస్కోప్లో చూస్తామండి ఎన్ని పిండాలు తయారైనాయి. ఉదాహరణకు 12 ఎగ్స్ పెడితే ఒక 7 మంచిగా జైగోట్ అయినాయి అనుకోండి. దాని ఫలదీకరణ జరిగింది అంటే స్పర్మ్ లోపలికి వెళ్ళినప్పుడే. సో అందులో 7 బాగున్నాయి అనుకోండి, ఆ 7ని గ్రేడింగ్ చేసుకుంటాం. టాప్ A1, A2, A3, B1, B2 అట్లా చేసుకొని ఆ 7ని ఇట్లా టాప్ 3ని మాత్రం తల్లి గర్భంలో ప్రవేశపెడతాం. మిగతావి దాచుకుంటాం. ఎందుకంటే ఈ సమయంలో అన్నీ పెట్టకూడదు. పెడితే అంతమంది బిడ్డలు ఎవరు కనలేరు, తల్లికి అపాయం. కాబట్టి ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 3 ఎంబ్రియోస్ పెట్టచ్చండి. మిగతా దాచుకోవాలి. -186 డిగ్రీ సెంటీగ్రేడ్లో మంచు మొక్కలాగా తయారు చేసి లేబులింగ్ చేసి పెట్టేస్తాం.
ఈ 3 ఎంబ్రియోస్ అయితే తల్లి గర్భశిల ప్రవేశపెడుతున్నాము, ఎగ్స్ తీసిన 3వ రోజున లోపల పెడుతున్నాం. అంతవరకు ఆమె లైనింగ్ డెవలప్ అయ్యే విధంగా మందులు ఇస్తున్నాం. ఆ లైనింగ్ బాగుంటే గబుక్కనే అతుక్కుంటాయి. దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ కల్లా ప్రెగ్నెన్సీ నిజంగా సక్సెస్ అవుతే అతుక్కుంటే స్పెషల్ హెచ్సిజీ అని ఒక హార్మోన్ తయారవుతుంది. దాన్ని బ్లడ్లో చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు ప్రెగ్నెన్సీ లెవెల్స్ పెరుగుతున్నాయా. అది డబ్లింగ్ ఉంటుంది, పెరుగుతూ ఆ లెవెల్స్ పెరుగుతుంటే ప్రెగ్నెన్సీ బలపడుతున్నట్టు. అలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, అది ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. దీన్ని అందరికంటే కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఫాలోఅప్ చేస్తాం. సో 8th మంత్కో 9th మంత్కో ఆమెకు ఉన్నటువంటి పెల్విస్ని బట్టి న్యాచురల్ డెలివరీ జనరల్గా అలో చేయట్లేదు. ఎందుకంటే ఇది ప్రెషియస్ బేబీ, ఎంతో కష్టం మీద ఈ ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా వచ్చింది కాబట్టి మెజారిటీ సిజేరియన్ చేయించుకుంటారు. ఏదేమైనా ఆ బిడ్డ పుడితే ఆరోగ్యంగానే పుడుతున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ 2-3 ఇయర్స్ మళ్ళీ పిల్లలు కావాలని కోరుకుంటే మనం దాచి ఉంచినటువంటి ఆ ఎంబ్రియోని వాడుకునే అవకాశం. ఆ క్రయో ప్రిజర్వ్డ్ ఎంబ్రియోస్ని థాయింగ్ అంటారు. థాయింగ్ అంటే మంచు ముక్క నుంచి నార్మల్ టెంపరేచర్ తేవటం, మళ్ళీ ఆ పిండం లైవ్ కావడం, దాన్ని మళ్ళీ అదే గర్భసంచిలో ప్రవేశపెట్టడం. అలా సెకండ్ టైం థర్డ్ టైం బిడ్డలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాచి ఉంచడానికి వాళ్ళ పర్మిషన్ అడుగుతారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యూ చేసుకోవాలండి. సంవత్సరానికి 6,000 అట్లా ఛార్జ్ చేస్తారు. తద్వారా వాళ్ళు కావాలనుకున్న రోజులు దాచుకుంటారు. ఇక వద్దంటే ఎవరికైనా డొనేట్ చేయొచ్చు, లేక డిస్కార్డ్ చేయొచ్చు. కొంతమంది ఏమంటారు, అందులో ప్రాణం సంతరించుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి సమాధి చేయటము, దాన్ని పూజ చేసి దాన్ని భూమిలో పాతి పెట్టడం చేస్తున్నారు. వారి యొక్క అంటే వారి రీతిని బట్టి వారు చేసుకోవచ్చండి, వారి యొక్క మతం ప్రకారం కానీ ఏదైనా సరే. కానీ పిండాన్ని మాత్రం తయారు చేయడం అనేది ఈ ఐవీఎఫ్ టెక్నిక్లో సక్సెస్ అనే విషయం. దీని సక్సెస్ రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 40-50% ఉంది. 1978లో మొట్టమొదటిసారి ఐవీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు వారి సక్సెస్ రేట్ 18% మాత్రమే. కానీ ఇప్పుడు అది 40-50% అయింది. కానీ ప్రజలు అంతకంటే ఎక్కువ సక్సెస్ కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఇది సరిపోదు, మాకు ఇంత ఖర్చు అయింది, భారీ ఖర్చు, ₹1,00,000 దాటి 1,50,000 అయింది, మాకు ఫెయిల్ అయిందంటే మాకు బాధ అనిపిస్తుంది. అందుకని దాన్ని మించిన టెక్నాలజీ ఒకటి వచ్చింది, అది ఇక్సీ టెక్నిక్ అంటారు. టెస్ట్ ట్యూబ్లో స్పర్మ్ ఎగ్ పెట్టినప్పుడు స్పర్మే లోపలికి దూసుకుని వెళ్ళి రంధ్రం చేసుకోవాలి. కానీ అంతకు మించిన టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే మనమే ఎగ్ని పట్టుకొని ఎగ్ని స్టెబిలైజ్ చేసి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. దానికి ఉండేటువంటి దాన్ని వర్క్ స్టేషన్ అంటారు, ఎప్ అండ్ ఆఫ్ వర్క్ స్టేషన్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ని స్టెబిలైజ్ చేస్తాం, రైట్ హ్యాండ్ నుంచి చిన్న జాయిస్టిక్ ఉంటుంది, దాంతో స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఎంత మ్యాగ్నిఫికేషన్ చేస్తాం అంటే ఆల్మోస్ట్ 400 మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నాం. అలా చూసి అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు కన్ఫర్మేషన్ అంటే స్పర్మ్ లోపలికి పంపాం, దీన్ని ఇంక్యుబేటర్ పెట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మన కళ్ళ ముందే ఒక జైగోట్ తయారవుతుంది. దీని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 70-80% ఉంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1991లో ఈ టెక్నాలజీ స్టార్ట్ అయింది. అడాల్ఫ్ పలర్మో అనే ఒక ఎంబ్రియాలజిస్ట్ తయారు చేసినటువంటి ఈ టెక్నిక్ మరింత గొప్పగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ అయింది కానీ అబార్షన్ అయింది అనే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మంచి స్పర్మ్ వాడలేదేమో, మంచి ఎగ్ వాడలేదేమో, మీరు సరిగా చూడలేదేమో, ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి స్పర్మ్ డిఫెక్ట్స్ని, స్పర్మ్ యొక్క హెడ్లో ఉండే జన్యు పదార్థం ఎలా ఉందో తెలుసుకోవడానికి టెక్నిక్ వచ్చింది. దాని పేరే ఇమ్సీ టెక్నిక్ అంటే ఇంట్రాసైటోప్లాస్మికలీ మార్ఫోలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్ ఇంజెక్షన్. ఉదాహరణకు 10 స్పర్మ్ మన దగ్గర ఉన్నాయి. ఇందులో దేన్ని ఇంజెక్ట్ చేయాలి, మనం నీళ్లు పెట్టుకుని దేన్ని ఎగ్లో పంపించాలి అంటే తలలో ఉన్నటువంటి క్రేటర్స్, గుంతలు కానీ లేదా వ్యాక్యూల్స్ కానీ, వ్యాలీ అంటే లోతుగా ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, ఇర్రెగ్యులారిటీ కానీ ఇవి లేకుండా స్మూత్గా ఉన్నటువంటి హెడ్ ఉన్న స్పర్మ్ తీసుకుంటాం. అలా తీసుకొని ఇంజెక్ట్ చేయడం ద్వారా 7,000 మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది. దీని ద్వారా బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడం, బెస్ట్ ఎగ్ని సెలెక్ట్ చేయడం, ఈ రెండింటి ఇంజెక్షన్ ద్వారా బెస్ట్ ఎంబ్రియో తయారవుతుంది అనుకోవడం. దానికి జెనెటిక్ స్టామినా ఉంటుందని, దాని ఇంప్లాంటేషన్ రేట్స్ ఆర్ వెరీ హై, పుట్టే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు, అబార్షన్ రేట్ తక్కువ ఉంటుందని ప్రస్తుతం ఉన్నటువంటి ఇమ్సీ టెక్నిక్ అద్భుతంగా రాణిస్తుంది. మేము చేసే టెక్నాలజీ దానికి చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎవరికి అంటే కేవలం హై అండ్ ప్రాబ్లమ్స్, కష్టమైన ప్రాబ్లమ్స్, చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కాని వాళ్ళకి మాత్రమే ఇది చేస్తున్నాం. తద్వారా ఎవరికైతే బిడ్డలు కారని వాళ్ళు నిరాశ నిస్పృహలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి 12 బిడ్డలు, వారు జన్యు పదార్థం పుట్టే బిడ్డలు, వాళ్ళ పోలికలతో ఉన్నవాళ్ళు, వాళ్ళలాగా నవ్వే బిడ్డలు వాళ్ళ ఇంట్లో పారాడేటువంటి అవకాశాన్ని ఈ టెక్నాలజీ అందిస్తుంది. అందుకనే ఇన్ఫర్టిలిటీ ఎక్కడున్నా సరే వారికి ఉన్న లోపాలు గుర్తించడం, ఏ స్టెప్లో ప్రాబ్లం ఉందో దాన్ని సరిచేయటం, తద్వారా మీ ఇంట్లో చక్కటి బిడ్డలు పుట్టే అవకాశాన్ని ఇవ్వడం, అది ఈ ఇన్ఫర్టిలిటీ సర్జరీ, ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్స్ యొక్క సారాంశం. అలాంటి టెక్నిక్లో ఉన్నటువంటి మెలకువలు నేను నేర్చుకున్నది అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ ఒకటి ఉందండి, డెట్రాయిట్లో. క్లీవ్లాండ్ క్లినిక్ అని ఓహైయో స్టేట్ 2 చోట్ల నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్స్ తప్పకుండా ఈ సమాజానికి మేము అందిస్తున్నామని, ఎల్లప్పుడూ అందుకు ఇంకా మళ్ళీ అప్డేట్ అవ్వడానికి మేము రెడీగా ఉంటామని, తద్వారా పేషెంట్లకు ఇచ్చే రిజల్ట్స్ మెరుగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని కొన్ని వేలాది మందికి సక్సెస్ అయ్యి వాళ్ళందరూ ఎప్పుడైతే మేము మళ్ళీ వాళ్ళ మీటింగ్ పిలుస్తామో మా సక్సెస్ పేషెంట్ అందరితో యాన్యువల్గా కానీ 2 ఇయర్స్కి ఒకసారి వాళ్ళకి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి, వాళ్ళకు పిక్నిక్లుగా ఏర్పాటు చేసి, భోజనం ఏర్పాటు చేసి, వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసేటువంటి అది కన్నులో పండుగ అనిపిస్తుంది. అలాంటి గొప్ప తరుణం కోసమే మా ఈ ప్రాక్టీస్ ఉంటుందని, అంతకు మించినటువంటి గొప్ప ఫలితాలు ఏమి మాకు అక్కర్లేదు. ఎవరు ఎక్కడ పనిచేసినా సరే మెడికల్ ప్రొఫెషన్లో లోక కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, వారి సమస్యను తీర్చడం కోసం మాత్రమే ఉంటుందని, అందుకు మా డిగ్రీస్ కానీ మాకు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ కానీ మా గురువుల యొక్క పేరు నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని
సమాజం ఇటువంటి ఫెసిలిటీని అందుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. For more updates, please subscribe Dota Media.